యేసు స్వయంగా ఇంత పెద్ద ప్రకటన చేస్తే ఈ మాట ఎందుకన్నాడని కనీస విచారణ చేయకుండా ఏదో చూసి చూడనట్లుగా, ఏదో అప్పులోడు చూస్తే కనుక వీడు అప్పు అడుగుతాడేమో అని భయంగా అంట చూస్తున్నాడు తప్పించుకుంటే వెళ్తారు చూడండి. ఆ విధంగా యేసు అన్న ఈ మాటని చూసి చూడనట్టుగా వెళ్ళిపోతుంటారు తప్ప కనీస బాధ్యతగా దాన్ని పట్టించుకోవలసినంత శ్రద్ధగా పట్టించుకోరు ఈ క్రైస్తవ ప్రచారకులు. మహిమాన్వితుడిగా, కారణజన్ముడిగా, దేవుని కుమారునిగా, చివరకు దేవుడిగా కూడా ప్రచారంలో ఉన్న యేసు ఇలా దీనంగా ఆర్తనాదం చేయడం ఏమిటి అసలు అని కనీస స్పృహతో ఆలోచించే వారికి ఎవరికైనా సందేహం రావాలి కదా. ఇప్పుడు మీకు ఎవరికి బైబిల్తో పరిచయం లేదు, మీరు ఎవరు బైబిల్ చదవరు, అయినా మీ అందరికీ సందేహం వస్తుందా రావడం లేదా, అరే యేసు ఇలా అన్నాడా, ఏమై ఉంటుంది అసలు, ఎందుకన్నాడు అని కనీస స్పృహ, కనీస ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరికి